Hey guys, welcome back to my channel. Thank you so much. Please do like, subscribe and share. Yes, welcome back. I'm actually ఇంటిని మిస్ అవుతున్నాను అనమాట. సో ఐ థాట్ ఆఫ్ ప్రిపేరింగ్ ముద్దపప్పు, అన్నం, పికిల్. చికెన్ తినాలని ఉండింది బట్ ఐ కుడెంట్ డూ ఇట్. సో నేనేమనుకున్నానంటే ఐ గో ఫర్ సంథింగ్ లైక్ ప్రాన్స్ ఫ్రై, యాజ్ ఇన్ లైక్ మటన్ ఫ్రై నాకు చేసుకోవడం రాదు, మటన్ చేసుకోవడమే రాదు. సో నేను ప్రాన్స్ చేసుకుందాము అనుకున్నాం. యాక్చువల్లీ అదే వీడియో చూస్తున్నాను అనమాట. ఫస్ట్ టైం ఐమ్ ప్రిపేరింగ్ ప్రాన్స్. ఇంతకుముందు బయట కొనుక్కొని వచ్చి చేసుకున్నాను కానీ బట్ ఐ నెవర్ ప్రిపేర్డ్ బై మై సెల్ఫ్. సో ఐమ్ జస్ట్ ప్రిపేరింగ్ ఇట్. ఎన్నిసార్లు వాష్ చేశానో నాకే తెలియదు. లిటరలీ ఒక 20-30 టైమ్స్ వాష్ చేశానంటే నేను మరీ వీడియోలో పెట్టలేదన్నమాట. బట్ యా, ఐ డోంట్ నో వై ఐ డిడ్ ఇట్. ఫైన్. సో యాక్చువల్లీ ప్రాన్స్ ప్రిపేర్ చేసేది వీడియోలో చూపించింది లైక్ లెమన్, చిల్లీ పౌడర్ అండ్ సాల్ట్ వేసి మ్యారినేట్ చేసి 30 minutes రెస్ట్ ఇవ్వాలన్నమాట. లైక్ ప్రాపర్ 30 minutes రెస్ట్ ఇస్తే సో ఆ ప్రాన్స్ అది మొత్తం అబ్జర్వ్ చేస్తుంది. నేను ఆయిల్ కూడా కొంచెం వేసాను, జనరల్గా మనం చికెన్లోకి వేస్తాం కదా. సో థాట్ ఆఫ్ పుట్టింగ్ సమ్ ఆయిల్. నౌ హ్యావ్ టేకెన్ ద సెపరేట్ ప్యాన్ అండ్ ఆయిల్ వేసేసాను అనమాట. ఆయిల్ ఎందుకు అలా ఉందంటే నేను నైట్ ఆనియన్ రింగ్స్ వేయించుకున్నా. సో ఐఎమ్ యూజింగ్ ద సేమ్ ఆయిల్. ఐ డోంట్ నో, ఫ్యూ పీపుల్ విల్ నాట్ యూజ్ ద సేమ్ ఆయిల్ బట్ ఐఎమ్ యూజింగ్ ఇట్. అండ్ నౌ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన వెంటనే ఐఎమ్ ఫ్రైయింగ్ ద ప్రాన్స్. అయ్యో చూడండి ఎట్లా వచ్చేసిందో. ఓకే ఫైన్. సో ఫుల్ వాటర్తో సహా వేసేసాను అనమాట. ఎనీవేస్ వాటర్ ఎవాపరేట్ అయిపోద్ది కదా. కొంచెం సేపు జస్ట్ అలా ఫ్రై చేసేసి లైక్ మీకు అర్థమవుతుంది కదా, జనరల్గా మనం అంతా అలా ఫ్రై చేసేసి కొంచెం సేపు స్టే చేసి మొత్తం అది వాటర్ ఇంకిపోయేంత వరకు మనం అలానే పెట్టుకోవాలన్నమాట. సో నేను సిమ్లో పెట్టేసి క్యాప్ క్లోజ్ చేసి పెట్టేసా. అలా ఒక 20 minutes అనుకుంటా, ఐ గెస్. సో బట్ 5 minutes తర్వాత జస్ట్ ఓపెన్డ్ ఇట్ అండ్ దెన్ ఐ హ్యావ్ పుట్ సమ్ కర్రీ లీవ్స్ ఫ్లేవర్ ప్రాన్స్లోకి వెళ్తే సో ఫుల్ ఆ టెక్స్చరే వేరే ఉంటుందంట. నేను ఇంకొక వీడియోలో చూసా. సో డన్. ఇన్ అ మీన్ వైల్ పప్పు ఈజ్ డన్. ముద్దపప్పు జస్ట్ చెక్డ్ ఇట్. సూపర్ వచ్చిందనమాట. ఐ డెంట్ యాడ్ ఎనీథింగ్. దాల్, సాల్ట్, కొంచెం టామరిన్ అండ్ 4 పచ్చిమిరప పండ్లు యాడ్ చేశాను అనమాట. సో జస్ట్ పప్పు రాముతున్నాను. ఎస్, టేస్ట్ ఈజ్ ఆల్సో గుడ్. నౌ కొంచెం సాల్ట్ తక్కువైంది, సో ఐ యాడెడ్ లిటిల్ మోర్ సాల్ట్ అండ్ ఐమ్ జస్ట్ మిక్సింగ్ ఇట్ అగైన్ and then I'm putting it on the serving bowl. Yes, finally I made muddapappu. Finally మొత్తం see, muddapappu is done. అప్పుడెప్పుడు చిన్నప్పుడు స్కూల్కి బాక్స్ పంపించేదన్నమాట మా మమ్మీ. I still miss those days. Anyways, fine. Okay, now coming back to this, I'll just check prawns ekkadundi anesi. I'm just checking it. Ekkadundi anesi kaadu, like ela undi anesi. Sorry. Yeah, still it needs some more time. In a meanwhile, what I've did is just okkari mix cheseskunna. Now entire water evaporate అయిపోయింది ఇక్కడ. Only if you can see oil ఒక్కటే ఉంది. నా ప్రాన్స్ని మొత్తం నేను ఒక సపరేట్ బౌల్లోకి తీసేసుకున్నాను అనమాట. నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ ద రిమైనింగ్ ప్రాసెస్. అంటే లైక్ మనం చికెన్ లాగా చేసేక అవ్వదంట ఇది. యూ హ్యావ్ టు డూ ఇట్ సపరేట్లీ. యాజ్ ఇన్ లైక్ ఫస్ట్ ప్రాన్స్ ఫ్రై అయిన తర్వాత
And then in the same oil itself you can add onions, garlic. నేనైతే garlic ఫుల్గా వాడతా. I love garlic. So I have added proper 1 chopped onion with the same, as in like 4 garlic cloves, as in like 4 or 5, I don't know, like according to your taste. మీకు గార్లిక్ టేస్ట్ ఎక్కువ వద్దంటే వద్దు, లేదు ఇఫ్ యూఆర్ ఓకే ఫర్ ద గార్లిక్ టేస్ట్ అంటే లైక్ యాడ్ చేసేసుకోండి. నేనైతే ఆల్మోస్ట్ హాఫ్ గార్లిక్ యూస్ చేస్తా. ఒక ఫుల్ గార్లిక్ దాంట్లో హాఫ్ రెబ్బల్ యూస్ చేస్తాను అనమాట. ఎస్, లెట్ ఇట్ ఫ్రై. ఫుల్గా మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఎస్, ఇట్ బికేమ్ లైక్ దిస్. నౌ ఐఎమ్ యాడింగ్ గ్రీన్ చిల్లీ. అయ్యో, గ్రీన్ చిల్లీ అన్నట్టు ఎందుకు వేస్తున్నాడు? లేదు, గ్రీన్ చిల్లీ ఎక్కువ వేయట్లేదు. స్మాల్గా చాప్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. బెంగళూరులో చిల్లీస్ అసలు స్పైసీనే ఉండవు. నువ్వు ఆంధ్ర నుంచి వచ్చి బెంగళూరులో స్పైసీ కావాలంటే నో, ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్ లైక్ దట్. ఎస్, నౌ మసాలాస్ అన్నీ యాడ్ చేస్తున్నా. లైక్ కారం, కొంచెం పసుపు, కొంచెం మిరియాల పొడి, కొంచెం ఉప్పు, కొంచెం గరం మసాలా అండ్ టమాటా. సో ఐ హ్యావ్ యాడెడ్ ఆల్. టమాటా ఎప్పుడు నేను లాస్ట్లోనే యాడ్ చేస్తాను, ఇప్పుడు కాదు, ఎప్పుడు నుంచో నేను లాస్ట్లోనే యాడ్ చేస్తాను. సో మసాలా మొత్తం టమోటా వాటర్లో ఇంకిపోతుంది, యాజ్ లైక్ నాట్ ఇంకిపోతుంది, బాగా కుక్ అవుతుంది అనమాట. ఆ మసాలా మొత్తం అన్నిటికీ మంచిగా పడుతుంది. అండ్ దెన్ ఫుల్ కలిపేసిన తర్వాత ఐ హ్యావ్ యాడెడ్ ఆ లిటిల్, అంటే లైక్ ఒక కప్లో 1/4 వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను. అండ్ దెన్ ఐ విల్ కీప్ ఇట్ ఫర్ 15 minutes. నేను ప్రాపర్ 15 minutes హోల్డ్ ఇచ్చాను అనమాట. అంటే స్లోగా సిమ్లో పెట్టేసి 15 minutes అది అవుతున్నది. నెక్స్ట్ పోంపు, తాలింపు తర్వాత వాట్ ఎవర్, లైక్ ఎవరు ఏది యూస్ కంఫర్టబుల్గా ఉంటే అది ఐఎమ్ డూయింగ్ ఇట్. నేనైతే ఫుల్గా ఆనియన్స్, గార్లిక్, ఇంకా ఇంగువ, ఎండుమిర్చి వేసి పప్పులకి తాలింపు వేస్తాను. ఏ పప్పు అయినా, కొంతమంది ముద్దపప్పులకి తాలింపు వేసుకోరు, బట్ ఐ లవ్ తాలింపు. అంటే లైక్ మరి దాంట్లోకి ఆవాలు అవన్నీ ఉంటే నేను తినలేను. ఐ డోంట్ నో, ఐ హేట్ ఆవాలు. సో అవేమి వేయను నేను. ఓన్లీ నాకు నచ్చినట్టు ఆనియన్, గార్లిక్, ఇంగువ అండ్ ఎండుమిర్చి, అంతే. అవి ఒక్కటే నేను వాడేది, మిగతావేవి వాడను. ఈవెన్ నాకు ఐ హేట్ కర్రీ లీవ్స్ ఫ్లేవర్ ఆల్సో. పప్పులో కర్రీ లీవ్స్ కూడా నేను వేయను అనమాట. చాలామంది వేస్తారు, బట్ నేను వేయను. సో తాలింపు ఇస్ డన్, రెడీ. just putting it into dal. Just will wait for some time. అంటే లైక్ మీరు ఎప్పుడైనా కానీ తాలింపు వేసిన తర్వాత డోంట్ మిక్స్ ఇట్. ఇక్కడ నేను మిక్స్ చేశాను, బట్ డోంట్ మిక్స్ ఇట్. కీప్ ఇట్ స్టడీ ఫర్ అట్లీస్ట్ ఒక 20 to 30 minutes. అంటే చేసిన వెంటనే మనం ఏం తినేసాం కదా, లైక్ అన్ని ప్లేట్స్ అన్ని అరేంజ్ చేసుకొని అన్నీ చేసేంత వరకు లెట్ ఇట్ స్టే. మూత క్లోజ్ చేసేసి లెట్ ఇట్ స్టే ఫర్ సమ్ టైమ్. సో ఏమవుతుందంటే లైక్ మీరు కలపకపోయినా కూడా ఆ లోపల ఫ్లేవర్ అనేది ఉంటుంది కదా తాలింపులో, అది మొత్తం పప్పులోకి వెళ్ళిపోతుంది అనమాట. ప్రాపర్గా పప్పులోకి వెళ్ళిపోయి విల్ గెట్, మీరు ఇట్లా ఓపెన్ చేసిన వెంటనే విల్ గెట్ బ్యూటిఫుల్ స్మెల్. ఐ డోంట్ నో, యాక్చువల్లీ మౌత్ వాటరింగ్ అవుతుంది, అంత ఫ్లేవర్ వస్తుంది. సో నా తాలింపు ఇస్ డన్, పప్పు ఇస్ డన్. లైట్గా కొంచెం పించ్ ఆఫ్, నాట్ పించ్ ఆఫ్, లైక్ 1 చిన్ని టేబుల్ స్పూన్ ఆఫ్ గీ వేసేస్తున్నా. అండ్ దెన్ ఐమ్ క్లోజింగ్ ఇట్. నాట్ ఓన్లీ ముద్దపప్పు, ఏ పప్పు అయినా తాలింపు మొత్తం వేసేసిన తర్వాత నేనేం కలిపేసాను అనమాట. కొంచెం వేసేసి క్లోజ్ చేసేసి పక్కన పెట్టేస్తాను. నౌ ప్రాన్స్, కమింగ్ బ్యాక్ టు దిస్, ఆల్మోస్ట్ అయిపోయింది. ఇది ప్రాపర్గా మెత్తగా అయిపోయింది అనమాట. అది లైక్ ఆనియన్స్, టమోటా బాగా మంచిగా కుక్ అయ్యాయి. నౌ ఐమ్ యాడింగ్ ప్రాన్స్. ఎస్,
అయ్యో నేను అసలు చేస్తానా వస్తుందా అనుకున్నా. బట్ గాయ్స్ ఒకసారి ఇదే ట్రై చేయండి. టు బీ వెరీ హానెస్ట్, అయ్యో సూపర్ ఉంటుంది. ఈవెన్ దో ఇది 200 grams ఆఫ్ ప్రాన్స్ అనమాట. ఐ డోంట్ నో ఎంతమందికి వస్తుందో. నేనైతే ఇది 3 times తిన్నా. నాకు 3 timesకి వచ్చింది. ఆఫ్టర్నూన్, నైట్, నెక్స్ట్ డే మార్నింగ్ చపాతీస్కి తిన్నా. యా, అండ్ లెట్ ఇట్ కుక్ ఫర్ 5 to 8 minutes. ఒక ప్రాపర్ 8 minutes కుక్ చేసేస్తే డన్, ప్రాన్స్ ఇస్ డన్. నా ఎస్, ప్రాన్స్ ఫ్రై, ముద్దపప్పు అండ్ ఎండుమిర్చి పికిల్, some onions with lemon, వడియాలు, రైస్, and the last but not least ghee. ఎస్, నేను సర్వ్ చేసుకుంటున్నాను అనమాట. ఫైనలీ ఐ ప్రిపేర్డ్ ప్రాన్స్. ఎస్, చూడు ఆ టెక్స్చర్ చూడండి. వావ్. ఓకే ఫైన్. నౌ ముద్దపప్పు. Yay! ఎస్, నేను కొంచెం పప్పు ఎక్కువ వేసాను అనమాట, అనవసరంగా వేస్ట్ చేయడానికి. అది తెలిసిందే కదా అందరికీ, మనం అనవసరంగా ఎక్కువ వేసుకుంటాం అనమాట. యా, సో అలా ఎందుకు చేస్తున్నానో నాకు తెలీదు, బట్ ఐ సా ఫ్యూ ప్లేటింగ్ వీడియోస్, సో అలా చేయాల్సి వచ్చిందనమాట. అండ్ నౌ ఐమ్ యాడింగ్ అ లిటిల్ బిట్ ఆఫ్ ఘీ. ఎస్, ghee. And now let's start అప్పడాలు. సారీ, మర్చిపోయాను అప్పడాలు పెట్టడం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. తినేసేయండి. అలా పికిల్ తీసుకొని, అది ఫుల్ వేడి ఉందన్నమాట, పొగలు వస్తున్నాయి. మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా, ఫుల్ పొగలు వస్తున్నాయి. నాకు అవ్వట్లే, కాలుతోంది. మంచిగా పికిల్ కలుపుకొని, పప్పు కలుపుకొని, వావ్ వావ్. యా, ఇప్పుడు అలా ఒక ప్రాన్స్ తీసుకొని, యాక్చువల్లీ నేను దాన్ని డివైడ్ చేశాను. ఒక ప్రాన్స్ని కట్ చేసుకున్నాం అంటే లైక్ ఒకటేసారి ఒక ప్రాన్స్ పెట్టుకోలేకపోయినా, లైక్ ఎలా ఉంటుందో టేస్ట్ నాకు తెలియదు కదా, ఫస్ట్ టైం చేస్తున్నా కదా. సో ఐ టేకెన్ వెరీ స్మాల్ బైట్. టు బీ వెరీ ఆనెస్ట్, ఇట్ ఈస్ సో గుడ్.